భువనగిరి ఎంపీగా గెలిచినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తా ఉంది గెలుపు? మొన్నటి వరకు చాలా హోరాహోరీ నడిచింది, భారీ మెజార్టీతో గెలిచారు కిరణ్ కుమార్ రెడ్డి. మీకు తెలియదేమో, మధ్యతరగతి కుటుంబీకుడిని యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై కార్యకర్తగా ఎదిగి ఒక పార్లమెంట్ టికెట్ వచ్చుడే గొప్పగా భావించాను. నేను గెలవడం అనేది గెలిచిన తర్వాత ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిలో 24 గంటలు కూడా కాలేదు కాబట్టి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నా. నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఆ దేవుడే ఆశీర్వదించి నన్ను పార్లమెంట్కి పంపించినట్టుంది. దాంతోపాటు బాధ్యత కూడా, ఎందుకంటే ప్రజలు 18 లక్షల మంది భువనగిరి ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా నేను కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. ప్రధాన పోటీ బీజేపీ నుంచి ఉంది ఆ భువనగిరిలో, అయినప్పటికీ కూడా సునాయాసంగా గెలిచినటువంటి పరిస్థితి, భారీ మెజారిటీతో. అసలు ఏమేమి దోహదం చేశాయి గెలుపుకి? ఏం ప్లస్ అయినాయి అనుకుంటారు? ఏం జరిగింది? ఆల్రెడీ మనకు 2,80,000 ప్లస్ ఉంటిమ్మన్నా, ఇప్పుడు వచ్చేసి 2,23,000 ప్లస్ వచ్చింది. కాకపోతే ఏదో బీజేపీ ఫ్యాక్టరు, స్టేట్ ఎలక్షన్స్కి నేషనల్ ఎలక్షన్స్కి డిఫరెంట్ పర్సెప్షను, తర్వాత సైలెంట్ ఓటింగు, బీజేపీకి ఓబీసీ ఫ్యాక్టర్స్, ఇవన్నీ నా మీద ప్రయోగం జరుగుతుంది, భువనగిరి సీట్ బాగా టైట్ ఉందని చెప్పి కొంచెం బాగా రూమర్స్ నడిచాయి. బట్ అవన్నీ ఏం చెల్లలేదు. బేసిక్గా ప్రజలు తీర్పిచ్చిర్రు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించుకుంటే మంచి డెవలప్మెంట్ జరుగుతుందన్న ఆలోచనతో ఇంత మంచి మెజార్టీ ఇచ్చారు. మొత్తం ఓవరాల్గా ఎన్డీఏ తర్వాత ఇండియా కూటమికి సంబంధించిన రిజల్ట్ను ఎట్లా కంపేర్ చేస్తారు? మెజారిటీ మార్క్ రాకపోయినప్పటికీ మరోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఇండియా కూటమికి సంబంధించినటువంటి గతంలో కంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సర్వే రిపోర్ట్లను మించి వచ్చినటువంటి సిచ్యువేషన్, సెంట్రల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఎట్లా? సెంట్రల్లో నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం గుజరాత్ చట్టా మార్కెటు, గుజరాత్లో ఉన్నటువంటి షేర్ మార్కెట్ బ్రోకర్స్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎగ్జాజురేటెడ్ నెంబర్స్ ఇచ్చిర్రు. మంచి అథెంటిక్ సర్వేస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల 20 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ సెన్సెక్స్ పడిపోవడం వల్ల నిన్న మధ్యతరగతి కుటుంబీకులు నష్టపోయిర్రు. దీనికి కూడా బీజేపీ బాధ్యత వహించాలి. ఈ ఎగ్జాజురేటెడ్ సర్వేస్ వల్ల సత్తా మార్కెట్లో కూడా జూదం ఆడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ప్రజలకు. స్టాక్ మార్కెట్లను అన్యూజువల్గా పెంచి ఒకేసారి పడేయడం వల్ల దగ్గర 20 లక్షల కోట్లు ఆర్థిక నష్టం జరిగిందండి. మనం అంచనాలు వేస్తున్నాము. కాబట్టి దీనివల్ల మనము ఒకటే సామాన్యులు గమనించాలి, అంటే ఈవెన్ ఎన్నికల తర్వాత కూడా రాజకీయ నేపథ్యం ద్వారా ప్రజల్ని మోసం చేసిరు బీజేపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఈసారి చాలా హోరాహోరీగా ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా అట్లా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ఒక పార్టీని దాదాపు చాలా ప్రజలు తిరస్కరించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం 11 స్థానాలకు పరిమితం, 151 నుంచి అక్కడ వచ్చినటువంటి ఫలితాలు, ఎన్నికల ఫలితాలను ఎట్లా అనిపిస్తూ ఉంది? అక్కడ ఏం జరిగింది అనుకుంటారు సార్ ఇట్లా ఈ ఎలక్షన్ సంబంధించి? ప్రజల తీర్పు అండి. ప్రజల తీర్పు ఏదైనా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేయాలి. ప్రజలు ఓట్లు వేసిరు కదా, బ్రహ్మాండమైన మెజార్టీస్. ప్రజలు ఎవరికి బానిసలు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. రాజకీయాలు అనేది ప్రజల కోసం చేయాలి, మన పర్సనాలిటీ, మన పర్సనల్ గ్రడ్జ్ కోసం చేయొద్దు. జగన్ రెడ్డి గారు టోటల్గా యూటర్న్ తీసుకొని గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ నిర్వీర్యం చేయడం వల్ల నష్టం ఎవరికి జరిగిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగింది. మరి అవన్నీ గమనిస్తారు కదా. ఆరోగెన్స్ డజంట్ వర్క్ అండి. ఇన్లా గవర్నెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఆరోగెన్స్ ఎక్కువైంది కాబట్టి జగన్ రెడ్డికి క్లాస్ అయిపోయింది. బట్ దిస్ ఈజ్ టోటల్లీ మేము నేర్చుకోవాలి, దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ నేర్చుకోవాలి జగన్ రెడ్డి మీద ఇచ్చిన తీర్పుని బట్టి. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, మనం 100 పథకాలు కానీ గవర్నెన్స్ అనేది ఏందనేది చూస్తారు. నితీష్ కుమార్ తర్వాత చంద్రబాబు నాయుడు కీలకం అంటున్నారు. వచ్చేటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్మేషన్కి సంబంధించి కేసీ వేణుగోపాల్ నితీష్ కుమార్తో తర్వాత బాబుతో టచ్లోకి వచ్చే అవకాశం ఉందనేటువంటి సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నం ఏమైనా ఉంటుందా కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ డెఫినెట్గా నితీష్ కుమార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. మేము ఆల్రెడీ 2014 ముందే మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో స్పెషల్ స్టేటస్ అనేది మా అజెండా, ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాత్మకంగా ఉండాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి యూపీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్తో పాటు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చెప్తున్నాం. సో వాళ్ళ కాల్ వాళ్ళు తీసుకోవాలి. క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీ గెలుపు విషయంలో? నా గెలుపు విషయంలో మా ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఎన్నికల మాదిరిగా పనిచేసిర్రు. రాజగోపాల్ రెడ్డి గారు రాత్రి పగలు నా ఎమ్మటి ఉండి, గతంలో ఆయన 2009 ఎంపీ ఉండే, 19లో వాళ్ళ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా ఆయన గెలిపించుకురు. ఈసారి సొంత తమ్మునిగా నా కోసం పనిచేయడం జరిగింది. అలాగే భువనగిరి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నన్ను నమ్మి నాకు ఓటేసారు కాబట్టి వాళ్ళకు కూడా నేను రుణపడి ఉన్నా.
రైట్ ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.